ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరిపైన కూడా శ్రీమన్నారాయణుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమంది భక్తులకు షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి మార్వాడి ధర్మశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని అయితే ఏర్పాటు చేయటం జరిగింది. ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను. నేను దర్శనానికి వెళ్ళానండి, అలానే మీకు కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చాలా అత్యద్భుతంగా అలంకరించటం జరిగిందండి. ముందుగా అయితే శ్రీవారి పాదాలకు నమస్కరించుకొని ఇంకా ఆ శ్రీమన్నారాయణుని దర్శనానికి వెళ్దామండి. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి మొదలుకొని నేను ఈవినింగ్ టైంలో ఆలయానికి రావటం జరిగిందండి. దివ్యమైనటువంటి కాంతుల్లో ఆలయం ఇంకా అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా భక్తుల తాకిడి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మనకు ఫ్రూట్స్ రూపంలో ప్రసాదంగా అందచేయటం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అందంగా అలంకరించారండి. మనకి న్యాచురల్ ఫ్లవర్స్తోనే ఇక్కడంతా కూడా డెకరేషన్ అనేది చేయటం జరిగింది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం తప్పకుండా చేసుకోవాలండి. కోటి జన్మల పుణ్యం దక్కుతుందని మన పెద్దవాళ్ళైతే సూచించారు. తప్పకుండా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి నేను ఇంతకుముందు వీడియో చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికైతే వచ్చాము. ఇక్కడున్న అక్కయ్యలందరూ కూడా గోవింద గోవింద అంటూ భక్తులకు సూచిస్తూనే ఉన్నారు. ఇదండి మనకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం వీడియో, చిన్న వీడియో రూపంలో మీ ముందు ఉంచాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.